సార్ చిరంజీవి గారు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ అంటూ హాట్గా జరుగుతున్న చర్చలు. కమలం కండువా ఈయన కప్పుకోబోతున్నారని మోదీ షాకి ఇప్పటికే మెగాస్టార్ గారు దగ్గర అయిపోయారు. ఆల్రెడీ పవర్ స్టార్ గారు వాళ్ళతోటే కలిసి ఉన్నారు అని. అంటే ఒక కీలకమైన సౌత్లో వీళ్ళ ఫోకస్తో వీళ్ళ ఫేస్తో ముందుకు సాగేయచ్చు. 2029 టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నాడు. ఈలోపు చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఆయన కూడా దీని సుముఖంగానే ఉన్నారు. అందుకనే మోదీ గారు పదే చిరంజీవి గారితో కలడం జరుగుతుంది అని ఆయన ఆహ్వానించడం. కలడం మీన్స్ ఒకటి, చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి మోదీతో పాటు సంక్రాంతి వేడుకలు, అది కూడా కిషన్ రెడ్డి నివాసంలో అంత చేయడానికి దానికి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనడంలో ఏం సందేహం లేదు. చిరంజీవి ఆయన రాజకీయాలు మానేసి మళ్ళీ ఒక 10 ఏళ్ళు అయినట్టుంది వచ్చి, అయినా కానీ ఆయన చుట్టూ ఆ కథ వస్తుంది, రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టడం లేదు అనే ఒక గాడ్ ఫాదర్ డైలాగ్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దాని మీద నేను కామెంట్ చేస్తే చిరంజీవి గారు చాలా కరెక్ట్గా ఉందండి కామెంట్ అని నాకు అప్పుడు ఇది కూడా పెట్టారు. పాయింట్ ఏమంటే ఆయన తనుగా వదులుకొని వచ్చాడు. గౌరవప్రదమైన పాత్రలు ఆయన పోషించి వచ్చాము, కానీ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తను ప్రత్యక్ష ప్రచారాలు ఇవన్నీ చేస్తారని నేను అనుకోను, నాకున్న సమాచారం, నాకున్నటువంటి అవగాహన మేరకు. బట్ ఆయన ఎన్డీఏకి దగ్గరగా ఉంటారు, అందులో సందేహం ఏం లేదు. తమ్ముడు ఏదైనా చేయాలి, తమ్ముడు దూసుకొని పోవాలి, తమ్ముడిని ప్రోత్సహించాలి, తమ్ముడిని ఆశీర్వదించాలి. వాటెవర్ ఆయన ఏం చేసినా పవన్ ద్వారా చేస్తాడు ప్రధానంగా. తను మళ్ళీ రంగంలోకి వచ్చి చేసే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆయన స్వయంగా నరేంద్ర మోదీకే నాకు ఆసక్తి లేదు మోదీ గారు అని కూడా చెప్పారు. ఈ చెప్పడం కూడా మీ భీమవరం సాక్షిగానే చెప్పారు, అది వేదిక మీదే చెప్పారు. చెప్పినవన్నీ జరుగుతాయా అది కూడా ఒక ప్రశ్న, అది కూడా ఒక ప్రశ్నే. కానీ అంటే చాలా చిరంజీవి ఒక మాట సామాన్యంగా మాట్లాడు, అంటే తప్పని పరిస్థితులు ఉండొచ్చు కదా సార్. నేను చెప్తుంది మొగ్గు అటు ఉంటుంది, ప్రోత్సాహం అటు ఉంటుంది. కానీ మళ్ళీ రాజకీయ నాయకుడి అంటే ఉదాహరణకు రాజ్యసభకు పంపిస్తాం అనుకోండి, లేదా ఒక పదవి ఇస్తాం అనుకోండి, లేదా గౌరవప్రదమైంది అంటే గౌరవప్రదమైన పాత్రలో ఉండి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇంకో మాట కూడా, పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాలన్నీ చిరంజీవికి తెలియకుండా తీసుకున్నారా? ఎన్డీఏ వైపు మొగ్గు, బీజేపీకి దగ్గర అయిపోవటం ఇవన్నీ లేకుండా చూసుకున్నారా? ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్కు రామ్ చరణ్కు మధ్యలో ఒకటి నడిచింది, ఇద్దరిని కలిసి RRR సినిమా తీశారు మళ్ళీ. సో వీటన్నిటిలో మీకు తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు పాలిటిక్స్ క్లైమాక్స్కి చేరి ఉన్నాయండి. బట్ చిరంజీవి ఒకసారి 2 సార్లు ప్రకటించి అనేకం జరిగిన తర్వాత ఇది మొన్న పద్మ విభూషణ్ దాకా కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర తీసుకుంటారు. ప్రత్యక్ష పాత్ర తీసుకోవడం కానీ పరోక్ష మద్దతు మటుకు అటే ఉంటుంది, ఇంకా అందులో ఏం సందేహం లేదు. కొంతమంది అంటున్నారు కదా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు, లేకపోతే రాజ్యసభకి వెళ్తారు, ఇట్లా ఇవన్నీ కొంతమంది అనేది ఏంటంటే సరే 2029కి ఈయన ప్రచారం చేస్తారు, తర్వాత గౌరవంగా ఈయనకు గవర్నర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈయన చూడడమే అంతే కాదు కదా సార్, గవర్నర్ పని చాలా చిన్నది. చిరంజీవి గవర్నర్ గౌరవం కదా సార్, గౌరవం అని ఐ డోంట్ థింక్. అంటే చిరంజీవి గవర్నర్ పదవో లేదా సహాయ మంత్రి పదవో తీసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఏమి ఉండదు. ఆయనకు తగినట్టుగా వాళ్ళ మధ్య ఇంకేమైనా జరిగి ఆయన గౌరవప్రదంగా ఉండాలనే దానికే ప్రాధాన్యత ఇస్తారండి. అయితే తన కుటుంబము తన వాళ్ళు ఉండాలి. ఆయన ఆ సైడే ఉన్నారు, ఆయన అటే ఉన్నారు, ఎన్డీఏ వైపే ఉన్నారు, అందులో ఇంకేమీ సందేహం లేదు. కానీ మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు కాంగ్రెస్తో మా కాంగ్రెస్ మనిషి అని చెప్పాడు కదా. మొన్న కూడా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా చిరంజీవి కానీ ఆయన క్యాంప్ కానీ ఎవరైనా ఖండించారా? అవును, మనకు తెలుసు కదా, టీం చిరంజీవి ఉంటారు, లేకపోతే స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. ఎందుకు ఖండించలేదు? అవును, ఎందుకు ఖండించలేదు చెప్పండి. మీరు కూడా వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇంకా అనవసరమైన వాటిని లేనిపోనివన్నీ తెచ్చుకోవడం అని. నిజమే, అంటే ఖండించేటంత ప్రాధాన్యత కూడా వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. ఒక దశగా సభ్యత్వం అయిపోయింది, వచ్చేసారు. కానీ అదే సమయంలో చిరంజీవి దేన్ని క్లోజ్ చేయదలుచుకోలేదు. అవును, అదే అయిన వాడే అందరికీ, అయినా అందరు ఎవరికైనా అందరి వాడని సినిమా గుర్తించారు. ఆయనకి అంత అనుభవం వచ్చేసింది ప్రజారాజ్యం పార్టీతో. అంటే అనుభవం వచ్చింది, అగ్రశ్రేణి వచ్చేసింది, అన్ని బిరుదులు అవన్నీ వచ్చేసాయి ఇంకా ఆయనకు. కాబట్టి ఇప్పుడు ఆయన పరిపూర్ణమైన దీంట్లో ఉన్నాడు. ఆయన మొదటగా కోరుకునేది రామ్ చరణ్కు ఉజ్వల భవిష్యత్తు, క్లింకారతో సహా ఎలా చేయాలి ఏంటి, దాని మీద ఆయన మెయిన్ ఇది. కాబట్టి అంటే ఇంక మీ ప్రశ్నకు నేను మోర్ దెన్ ఆన్సర్ ఇచ్చే అనుకుంటున్నాను. ఆయన పూర్తిగా మోదీకి ఎన్డీఏకి అనుకూలంగానే ఉన్నారు.
కానీ అదే సమయంలో ఆయన నెగిటివ్గా ఎవరినో ఖండించి దూరం చేసుకునే పని అయితే ఇప్పుడు పెట్టుకోలేదు. మీరు అన్నట్టు నందోరాజా భవిష్యత్ అని రేపు ఏమవుతుందంటే దాని మీద నేనేం జోస్యం చెప్పను. కానీ నాకు అర్థమైనంతలో నాకున్న ఇంటరాక్షన్లో ఆయన ప్రత్యక్ష పాత్ర, ప్రచార పాత్ర లాంటిది పెద్దగా మీద వేసుకోరు అని మటుకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వెనక తన సర్వశక్తిలో ఆయన పెడతారు. ఆయన మొత్తం ఆశీస్సులు, ఆయన మొత్తం అండదండలు, ఆయన తెర వెనక తెర ముందు సహకారం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కు పూర్తిగా ఉంటాయి. కళ్యాణ్ బాబుకు చెప్పాలంటే, ఆయన మాటలో చెప్పాలంటే కళ్యాణ్ బాబుకు పూర్తిగా ఆయన వేలు పట్టి నడిపిస్తారు. వెన్ను పెట్టి ఇది వేలు పట్టుకోవడము, వెన్ను తట్టడము, ఇవన్నీ కూడా 1000 ఏనుగుల బలంగా అక్కడ ఉంటారు. అది జరుగుతుంది. పైగా ఇప్పుడు సోషల్ బేస్ కూడా వాళ్ళది పెరిగింది. చిరంజీవి ఉన్నప్పటికంటే, పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటికంటే, ఈసారి ఎన్నికల్లో ఆయన పాత్ర, తర్వాత ఎన్డీఏ, వీటన్నిటి వల్ల ఆయన తీసుకున్న వైఖరి, వీటి వల్ల పెరిగింది. కాబట్టి అనేక మార్గాలు ఉంటాయండి. సోషల్ కల్చరల్ రోల్స్ చాలా ఉంటాయి చిరంజీవి లాంటి పర్సనాలిటీస్కు. తను వచ్చి ఏదో సభలో చేసే ప్రచారం కంటే కూడా తన విగ్రహం ద్వారా, తన పాత్ర ద్వారా దీన్ని బలోపేతం చేసే పని ఎక్కువగా చేయగలుగుతారు ఆయన. నేనైతే మీ బీజేపీకి లేకపోతే మత రాజకీయాలకు అనుకూలమైనవన్నీ కాదు, కానీ బట్ యాజ్ ఐ సీ థింగ్స్. కాబట్టి ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు, లేదా అడుగులు వేయడం లేదు. అడుగులు వేయడం లేదని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన అడుగు వేస్తే చాలా జరగడం పెద్ద కష్టమేం కాదు. అది ఏది వేయాలి, వేయకపోవడమే తమ్ముడికి ఎక్కువ ఉపయోగం, జనసేనకి ఎక్కువ ఉపయోగం అనే భావనలో ఉన్నారు. కాలక్రమంలో ఎప్పుడైనా ఇప్పటికీ ఆయన ఫాదర్ ఫిగర్ జనసేనకు సంబంధించి చిరంజీవి. ఇంకోటి ఏమో మీరు చిరంజీవి గురించి మాట్లాడుతున్న ముందు నాగబాబుది కూడా ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. సో నాగబాబుని ముందు సెటిల్ చేయాలి. ఇవన్నీ ఎజెండాలో ఉంటాయి. బట్ చిరంజీవి నరేంద్ర మోదీ సంక్రాంతి మెగా రిలీజ్, దాంట్లో రాజకీయ సంకేతాలు చాలా స్పష్టం, చాలా స్పష్టం. కానీ మోదీకే రాననే ఇదివరకు ఆయన చెప్పిన నేపథ్యంలో మళ్ళీ మోడీ అకౌంట్ ఓపెన్ చేస్తే అది కూడా. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, రజనీకాంత్ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, ఇద్దరిది వేరు. కానీ రజనీకాంత్ కూడా మోదీకి చాలా సన్నిహితుడే. చాలా రోజులు ఆలోచించి వద్దు అనే నిర్ణయించుకున్నారు. ఇక్కడ చిరంజీవికి వచ్చేసరికి పూర్తి డిఫరెంట్ కేసు. ఈయన టేస్ట్ చేశాడు, పదవులు నిర్వహించారు, తర్వాత ప్రాణప్రదమైన తమ్ముడు పెద్ద పదవిలో ముఖ్య పాత్రధారిగా ఉన్నారు, కుమారుడు ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఆయన మళ్ళీ తనే అన్నీ వేసుకుంటారంటే, ఆయన ఆశీర్వదించే పాత్రలో పెద్దన్న పాత్ర వాళ్ళందరి వాడుగా పెద్దన్న పాత్రలోనే చిరంజీవి ఉండేటటువంటి అవకాశం. అన్నయ్య కదా ఎటు తిరిగి అన్నయ్య అన్నావంటే అని అదే జరగచ్చు. మోదీ ఆలోచన కూడా అదే. రెండు ఉన్నాయి. ముఖ్యంగా న్యూట్రలైజ్ చేయాలి చిరంజీవిని. తెలుగుదేశం కాంగ్రెస్లకు చిరంజీవి ప్రభావం ఎక్కువగా ఉపయోగపడకుండా ఉండడం ఒకటి. అంటే ఇప్పుడు ఎన్డీఏ ఉండొచ్చు, రేపు బీజేపీ పెరగాలనుకున్నప్పుడు. సో న్యూట్రలైజ్ చేసే పని మోదీ జయప్రదంగా చేశారు. చిరంజీవి కూడా దానికి ఒప్పుకున్నారు. ఆయన మళ్ళీ దీంట్లోకి రాదలుచుకోలేదు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా ఉన్నత స్థాయి అట్లాంటిది ఏదైనా చేస్తారా, ఇంకా అంత భారం ఎందుకో, 2 మంచి సినిమాలు తీద్దాం. సరే ఏదైనా అంటే అన్నీ చెప్పినా కళాకారులకు కళా తృష్ణ మళ్ళీ తెర మీద చేయడం. ఎన్టీఆర్ అన్నీ అయిన తర్వాత ఎందుకు సార్ శ్రీనాథ్ సార్వభౌముడు, సమ్రాట్ అశోక, ఇన్ని సినిమాలు. వీరబ్రహ్మం గారి చరిత్ర కూడా అప్పుడేనా? వీరబ్రహ్మం ముందే తీశారు. దానికి సెన్సార్ అనుమతి ఆగకపోవడంతో అది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలై, అది మామూలు విజయం కాదు అది. అంటే దాంట్లో చెప్పేశాడు వీరబ్రహ్మం పాత్రలో, తెర మీది బొమ్మలే పరిపాలనకు వచ్చి హరిగోవింద గోవింద అని రొనాల్డ్ రీగను, ఎంజి రామచంద్రను, ఎన్టీఆర్ వీళ్ళు వస్తారని అందులో పెట్టాడు. అందుకని ఇందిరాగాంధీ పర్మిషన్ ఇలా. ఈకపోతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పోట్లాడి రిలీజ్ చేయించుకున్నాడు. అది అది పెద్ద హిట్. కాబట్టి చిరంజీవి కూడా నేను అనుకోవటం ఈ చిత్రం కనుక ఇప్పుడు రాబోతుంది కదా విశ్వంభర కనుక బాగా దాన్ని తప్పకుండా అశ్వనిధత అవన్నీ జరుగుతాయి. విశ్వంభర తర్వాత చిరంజీవి విజృంభించవచ్చు అని నేను భావిస్తాను. ఆ తర్వాత మీ రాజకీయ ప్రశ్నలు. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ విశ్వంభర విజృంభణ. సరే, థ్యాంక్ యూ సో మచ్.